సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి హైందవ ధర్మక్షేత్రం. అలాంటి చోట్ల గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ఘటనలు, ఊహించని విధంగా జరిగినటువంటి తొక్కిసలాట, మరణాలు, ఇవి అందరినీ కూడా కలవరపరిచినటువంటి అంశాలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ అంశం పైన విచారణ కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీని నియమించింది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ప్రధానంగా తిరుమలలో భక్తులకి సంబంధించి వసతులు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ క్రతువులను నిర్వహించడానికి ఉండేటువంటి అవకాశాలు ఏంటి? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. తిరుమల క్షేత్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ముందర నుంచి కూడా ఒక చర్చ నడుస్తుంది. లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా చర్చ అయింది. ప్రాయశ్చిత్త దీక్షలు జరిగినాయి. చివరికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఒక కమిటీ ఫామ్ చేయాల్సి వచ్చింది. సిబిఐ ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన తర్వాత దీనికి న్యాయం చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేటువంటి ప్రతిపాదన చేసింది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎవరు చేయాలో కూడా డిసైడ్ చేశారు. ఏంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా తేలేటువంటి అంశాలు ఏంటి? దానికి ఇచ్చినటువంటి ఎంక్వైరీ పరిధి ఏంటి? ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక నగరం తిరుమల. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎప్పుడు లేని విధంగా, గత 5 దశాబ్దాల్లో లేని విధంగా గత 6 మాసాల నుంచి అనేక ఎలిగేషన్స్ తిరుమల లడ్డు కాడి నుంచి మీరు అన్నట్టు ఇది జాతీయ ఇష్యూ అయిపోయింది. చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని సిబిఐ ఎంక్వైరీ ఒకటి కాల్ఫర్ చేశారు. దానికి సంబంధించిన ఆఫీస్ కూడా తిరుపతిలో చూశారు. సిబ్బందిని కూడా ఎలికేట్ చేశారు. ఒకవైపు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, లడ్డులో నాణ్యత కావచ్చు, తిరుమలలో జరిగే వ్యవహారాలన్నిటి మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. రెండో వైపు ఈ మొన్న జరిగిన తొక్కిసలాట, ఎప్పుడు లేని విధంగా గత 50 సంవత్సరాల్లో ఏకాదశి రోజు వచ్చిన తొక్కిసలాట్లో 6 చనిపోవటం అనేది చాలామంది హృదయాన్ని గాయపరిచింది. భక్తులు వాళ్ళు స్వామిని దర్శించుకుందాం అనుకునే సమయానికి వాళ్ళు పూర్తిగా చనిపోవటం అనేది బాధేసింది. కాబట్టి దీన్ని ఏంటి, ఎక్కడ జరిగిన తప్పులు, లోపాలు ఏంటి అనేది ఆ రోజే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ కూడా మనం చూసి క్షమాపణ కోరిన అంశం కూడా ప్రజలు మనం చూసాం. ఆ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరినైనా సరే పూర్తిగా దీంట్లో దోషులైతే శిక్షిస్తామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి కొంతమంది బాధ్యతలు చేసి పోలీస్ ఆఫీసర్స్ని అక్కడి నుంచి బదిలీ చేయడం జరిగింది, కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అదొక్కటే కాదు కదా, అంటే ఇక మీద జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అటు టీటీడీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని. కాబట్టి ఇక్కడ ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. లడ్డు నాణ్యత ప్రమాణం పైన అక్కడ భక్తులకు మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేదా, లేదా లడ్డు పోర్టులో జరుగుతున్నాయి ఏంటి, కల్తీ నెయ్యి, ఇవన్నీ కూడా విచారణ అటు జరుగుతుంది. దాని వెనక అప్పుడు కనుక అధికారులు గత ప్రభుత్వంలో ఈ ఈఓ మీద, ధర్మారెడ్డి గారి మీద ఆరోపణలు, చైర్మన్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. అవి ఒకవైపు విచారణ జరుగుతుంది. తర్వాత వాళ్ళు తప్పు చేస్తే కనుక శిక్ష పడాల్సిందే. అదే సమయంలో మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా మనం చూడాలి. ఒకవైపు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రెండోది అది సుప్రీంకోర్టు ఆదేశాలతో. ఒకవైపు ప్రభుత్వ జ్యుడిషియల్ ఎంక్వైరీ, సత్యనారాయణమూర్తి గారని జడ్జి, సత్యనారాయణమూర్తి సమర్థవంతమైన జడ్జిగా పేరుంది, ఆయన వేశారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, అసలు తొక్కిసలాట కారణం ఏంటి, టీటీడీ దీంట్లో నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా, లేకపోతే పోలీసుల నిర్లక్ష్యం ఉందా, ఇక మీద జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ జడ్జి గారిది ఉంటుంది అనమాట. కాబట్టి ఏకకాలంలో రెండు జరగటం అంటే ఒక అపవాదం ఉంటుంది. ఈ ఎంక్వైరీలో నామకావాస్త వేస్తారు తప్పితే ఎవరి మీద చర్యలు ఉండవు. మొన్న కూడా ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా కేంద్ర ప్రభుత్వం అసలు ఏం జరిగింది వివరాలు తెలపడం ఒక సర్క్యులర్ పంపించారు, మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకున్నారు అని చెప్పని ఒకటి. అంటే ఈ ఇన్సిడెంట్స్ తర్వాత తిరుమల విషయంలో జాతీయ స్థాయిలో అటెన్షన్ పెరిగింది అనుకోవచ్చా? డెఫినెట్గా సార్. ఇప్పుడు 145 కోట్ల జనాభాలో కేశవ్ గారు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇది. కాబట్టి 100 కోట్ల మంది అంటే 80% పాపులేషన్కి పరమ పవిత్రమైన ప్లేస్ తిరుమలలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని చూడాల్సిన బాధ్యత ఇటు రాష్ట్రాలది, కేంద్రానిది. ఇక్కడ కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఒక ప్రతినిధి వచ్చారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ, ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఏదైనా కానీ ఒకవైపు కోర్టులో కూడా నిన్న విశాఖ శారదా పీఠాధిపతి భూములు ఆయన కట్టుకున్న కట్టడాలను కూర్చే సాదాశాలు ఇస్తా ఉన్నారు. అంటే నిబంధనల విరుద్ధంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు జరిగినాయని అర్థమైపోయింది. కోర్టు కూడా గ్రహించింది, ప్రభుత్వాలు గ్రహించింది. ఇప్పుడు ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు తేల్చాల్సిన బాధ్యత ఇటు జుడిషియల్. అంటే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధి ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రస్తావన చేశారు, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం అనేది అసలు ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుందా లేదా, అలాంటివన్నీ కూడా ప్రస్తావించారు. సో మొత్తం ఏర్పాట్లు, నిర్వహణలో ఉన్నటువంటి లోపాలు,
ప్లస్ ఈ క్రతువుల పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఆగమన శాస్త్ర నిపుణులతో వీళ్ళు చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కాదని చేయకూడదు కదా. ఎందుకంటే పరమ పవిత్రమైన ప్లేసు, దాంట్లో ఎందుకు చేయాలి? అంతకుముందు ఒక రోజే ఉంది ఏకాదశి, లేకపోతే 2వ రోజు వరకు ఆ భక్తులు ఉన్నంత వరకు చూసేవాళ్ళు. ఇప్పుడు 10 రోజులు పెడతాం అనేది గత ప్రభుత్వం జరిగింది. ఎందుకు చేయాలి 10 రోజులని? దీన్ని కుదించాలా లేదా అనేది కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలి. దాంతో వాళ్ళ నిపుణులతో, తర్వాత ఆగమన శాస్త్ర నిపుణులతో పాటు వేద పండితులు, తర్వాత ప్రధాన అర్చకులు ఉంటారు, వాళ్ళతో కూడా చర్చించి ఆగమన శాస్త్ర సలహాలు కూడా తీసుకొని వీళ్ళు ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక మీద ఇట్లాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఎంక్వైరీ ఆఫీసర్. తిరుమల వరకే ఇది పరిమితం అవుతుందా? తిరుపతిలో కూడా చాలా చోట్ల టికెట్ కౌంటర్లు ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి. రద్దీ పెరిగిపోయినప్పుడు డైరెక్ట్గా వచ్చేటువంటి భక్తుల కోసం పెట్టేటువంటి కౌంటర్లు, వీటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి అక్కడ నిర్వహణ పద్ధతులు ఎలా ఉన్నాయి వీటన్నిటిని పరిశీలించవచ్చా? చేయొచ్చండి. ఎందుకంటే ప్రపంచంలో వాటికన్ సిటీ ఎక్కువ భక్తులు వస్తారు. ఆ తర్వాత 2వది తిరుమలే, ఆదాయం కూడా వచ్చే తిరుమల. మరి అటువంటి అంతర్జాతీయంగా ఇతర దేశాల నుంచి వచ్చే ఆ తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా ప్రభుత్వాలది. కాబట్టి తిరుపతిలో ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయి, ఈ క్యూ లైన్స్లో ఎందుకు తొక్కిసలాట జరుగుతుంది, ఎటువంటి బ్యారికేడ్స్ కట్టాలి అంటే శాశ్వతమైన సలహాలు సూచనలు ఇచ్చే అధికారం ఈ కమిటీకి ఉంటుంది అనమాట. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తర్వాత అనంతర పరిణామాలు, అక్కడ నిర్వహణలో ఉన్నటువంటి లోపాలు, ఇతరత్ర అంశాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమవుతుంది. కమిటీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. అలానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి తిరుమల క్షేత్రంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఇలాంటి అపచారాలకి ఇక పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఈ విచారణలు జరుగుతాయి. ఎందుకంటే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ కూడా తిరుమలలో జరిగేటువంటి క్రతువులకు సంబంధించినటువంటి అన్నప్రసాదాల తయారీ పైన కూడా ఫోకస్ పెట్టింది. కాబట్టి ఒక సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.